ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి. రఘురామకృష్ణరాజుకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ఉండి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరును ఖరారు చేశారు. అయితే ఈ ఎన్నికలో తాను ఎలాగైనా పోటీ చేస్తానని రఘురామకృష్ణరాజు ఇంతకు ముందే ప్రకటించారు. నరసాపురం ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని రఘురామ భావించారు. కానీ అనూహ్యంగా టికెట్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు దక్కింది. దీని వెనుక జగన్ ఉన్నారని, తనకు టికెట్ దక్కకుండా చేయడంలో విజయం సాధించారని స్వయంగా రఘురామ ప్రకటించారు. ఆ సందర్భంలోనే జగన్ కు సవాల్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తానని, తానంటే ఏమిటో నిరూపిస్తానని ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు ఉండి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ దక్కించుకొని అనుకున్నట్టుగానే జగన్ కు గట్టి సవాల్ పంపారు. రఘురామ విషయంలో చంద్రబాబు పక్కా వ్యూహంతోనే అడుగులు వేశారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు రఘురామ. పార్టీ హైకమాండ్ ని వ్యతిరేకించి టీడీపీకి అస్త్రాలు అందించారు. రాజకీయ ప్రత్యర్థులకు మించి జగన్ పై రఘురామ గట్టిగానే పోరాడారు. చివరకు తన సొంత నియోజకవర్గం నరసాపురానికి కూడా దూరమయ్యారు. సిఐడి కేసులను ఎదుర్కొన్నారు. తనపై పోలీసులు చేయి చేసుకున్నారని కూడా రఘురామ స్వయంగా ప్రకటించుకున్నారు. అయితే అటువంటి రఘురామకు టికెట్ ఇవ్వకుంటే అది జగన్ విజయం అవుతుందని చంద్రబాబు భావించారు. అందుకే నరసాపురం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు చివరి వరకు ప్రయత్నం చేశారు. అవసరమైతే ఏలూరు పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి విడిచిపెడతామని, దాని బదులు నరసాపురం తమకు వదిలేయాలని కోరారు. బీజేపీ నుంచి సానుకూలత రాకపోవడంతో అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఉండి అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉన్నారు. ఆయన స్ట్రాంగ్ పొజిషన్ లోనే ఉన్నారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం గెలుపొందారు. ఎన్నికల్లో తప్పనిసరిగా గెలుస్తారని కూడా సర్వేలు తేల్చి చెప్పాయి. కానీ అనూహ్యంగా రఘురామకృష్ణరాజు కోసం మంతెన రామరాజు తప్పుకున్నారు. ఆయన టీడీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు భారీగా ఆర్థిక ప్రయోజనం పొందినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే తన స్థానాన్ని వదులుకున్నారంటే దాని వెనుక భారీ ప్రయోజనం ఉందని, పైగా ఎటువంటి నిరసనలు ఆందోళనలు లేకుండా మంతెన రామరాజు రఘురామకృష్ణరాజుకు అండగా నిలబడతానని ప్రకటించడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మొత్తానికైతే రఘురామకృష్ణరాజు పట్టుపట్టి మరీ సీటు దక్కించుకున్నారు. జగన్ కు గట్టి సవాల్ విసరగలిగారు.